అంతరిక్ష రోబోలు మొదటి భాగం. సూర్యశక్తి రోజురోజుకి క్షీణిస్తుంది. భూమి భ్రమణం కూడా తగ్గుతుంది. గ్రహాలు అన్నీ కూడా నెమ్మదిగా కక్షతప్పి కదులుతున్నాయి. నాసా వాళ్లకు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ పని చేయడం లేదు. భూమిపై మానవులు కామంతో రెచ్చిపోతున్నారు. ఒకరోజు రాత్రి సమయం 11 గంటలకు అంతరిక్షం నుండి ఏదో నీలిరంగులో ఉన్నది ఒకటి భూమివైపుగా వేగంగా వస్తుంది. అది గమనించిన ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. ఆ నీలి రంగులో ఉన్న ఆకారం ఆకాశం నుండి వేగంగా వచ్చి అట్లాంటిక్ సముద్రంలో పడిపోయింది. అప్పటివరకు పనిచేయని శాటిలైట్స్ పనిచేస్తాయి. నాసా వాళ్లు వాళ్ల శాటిలైట్స్ నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. నాసా వాళ్లు అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జనవరి 4న అంతరిక్ష నౌకను తయారుచేసే పనులు మొదలు పెడతారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి జనవరి 10 రాత్రి సమయంలో అట్లాంటిక్ సముద్రంపై ఉన్న యుఎస్ నావీ నౌక ఒకటి ఆగిపోయి ఉంది. నౌకలో అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. సమయం 1 అవుతుంది. సముద్రం అడుగు భాగం నుండి రేడియో తరంగాలు వస్తున్నాయి. ఆ తరంగాల వలన సముద్రంపైన అలలు ఏర్పడుతున్నాయి. సముద్రం అడుగుభాగంలో ఉన్న ఏలియన్ నౌక నుండి ఒక రోబో బయటకు వచ్చి సముద్రం అడుగుభాగం నుండి సముద్రంపై ఉన్న యుఎస్ నావీ నౌకను చూసి సముద్రంపైకి వెళ్తుంది. ఆ రోబో సముద్రంపైకి వచ్చిన ఆ రోబో నౌకలోకి వెళ్లిన తరువాత ఆ నౌక నుంచి కమ్యూనికేషన్ ఆగిపోయాయి. జనవరి 24 ఉదయం ఆకాశంలో ఒకేసారి కొన్ని వేల పక్షులు ఆకాశంలో వెళ్తున్నాయి. నేలపై జంతువులు అన్నీ చనిపోతున్నాయి. మనుషులకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. స్విట్జర్లాండ్లో ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నవారు మీడియాను పిలిచి, ఈరోజు ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన చర్మ వ్యాధి రావటం ఆశ్చర్యం. కాని ఈ చర్మ వ్యాధికి కారణం రేడియేషన్. ఇలాంటి రేడియేషన్ వలన ముందుగా మన స్కిన్ సెల్స్ చనిపోయి మన చర్మం ఎర్రగా మారి మెల్లిగా కొంచెం సూర్యరశ్మి తాకగానే శరీరం అంతా మంట పెడుతూ తట్టుకోలేక చనిపోతున్నారు. ఈ వ్యాధి వచ్చినవారు వేడి ప్రదేశాలకు, వేడి వస్తువులకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. సముద్రం నీటి మట్టం పెరుగుతుంది రోజురోజుకి. యుఎన్ఓలో అన్ని దేశాల ప్రధానులు వచ్చారు. యుకే దేశ ప్రధాని నిలబడి చైనానే ఈ రేడియేషన్కి కారణం అయుంటుంది అని అన్నాడు. అన్ని దేశాల ప్రధానులు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు. సమయం రాత్రి 9 అవుతుంది. ఒక్కసారిగా ప్రపంచం అంతా చీకటిగా మారిపోయింది. భూమిపై ఎక్కడ సూర్యకాంతి లేదు. నాసా వాళ్ల పరిశోధన కేంద్రంలో శాటిలైట్ అదుపు చేస్తూ అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అలా కొన్ని గంటల తరువాత శాటిలైట్ నుండి భూమి ఫోటోలు వచ్చాయి.